ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఫర్ ది లార్డ్ the God is a merciful God. He will not forsake thee, neither destroy thee, nor forget the covenant of their fathers which he swore unto them. దేవుడు కనికరము గలవాడు. ఆయన కనికరము నీ మీద నీ కుటుంబము మీద నిలుచునుగాక. దేవుడు నిన్ను చెయ్యి విడువక నడిపించునుగాక. మన దేవుడు నిజముగా కనికరము గలవాడు. అందుకే తన ప్రియ కుమారుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఎవరి కోసం? పాపుల కోసం. పాపులు అనగా ఎవరు? దేవుని ఆజ్ఞలను అతిక్రమించి శరీరానుసారంగా ఇష్టానుసారంగా నడుచుకున్న ప్రతి ఒక్కరు కూడా పాపులే. పాపమునకు జీతము మరణము. ఆ మరణకరమైనటువంటి జీతాన్ని అందరూ పొందుకుంటూ ఉంటే తండ్రి అయిన దేవుడు అది చూడలేక తన సృష్టిలో తను చేతులారా చేసుకున్న మనిషి నాశనమైపోతూ ఉంటే, నశించిపోతూ ఉంటే, నరకానికి వెళ్ళిపోతూ ఉంటే చూడలేక ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు తనకొక్కగానొక్కడయ్యున్న తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరికీ కూడా రక్షణను కలుగజేశాడు. దానికి గల కారణం నీ దేవుడైన యెహోవా కనికరము గలవాడు గనుకనే. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 4వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. మనిషి చేసిన పాపాలకు, మనిషి చేసిన తప్పిదములకు దేవుడి దగ్గరే క్షమాపణ దొరుకుతుంది. ఇంకెక్కడైనా దొరుకుతుందా? ఇంకెక్కడైనా దొరుకుతుందా అంటే ఇంకెక్కడ దొరికినా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర దొరికినంత సంపూర్ణమైనటువంటి ఆ క్షమాపణ, పాప క్షమాపణ ఎక్కడా దొరకదు. ఈయన పాపాలను క్షమించడమే కాదు, ఒక మనిషిని అనగా ఒక పాపిని పాపం నుండి విడిపించి పరిశుద్ధునిగా కూడా మారుస్తాడు. పోగొట్టుకున్నవన్నీ కూడా దయచేస్తాడు. ఆయన మాట వింటే, ఆయన మాట చొప్పున నడుచుకుంటే దేవుడు తప్పక సహాయము చేసేటువంటి దేవునిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. ఇదే కీర్తనల గ్రంథము, ఇదే 130వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుని దగ్గరే కృప దొరికేది. ఆయన మీదే ఆశ పెట్టుకోవాలి. ఈ లోకంలో మన మీద మనం ఆశ పెట్టుకోవడం కాదు, మనుషుల మీద ఆశ పెట్టుకోవడం కాదు. సాధారణంగా ఈ లోకంలో మనుషుల మీద ఎక్కువగా ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ మనుషులేమో మనం అనుకున్నది కాకుండా వేరొక విధంగా వారు
చేస్తారు. నీ మీద నువ్వైనా ఆశ పెట్టుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది, కానీ ఎదుటి వారి మీద ఆశ పెట్టుకుంటే మాత్రము ఆశలు అడియాశలవుతాయి. అయితే మరి నీ మీద నీవు ఆశ పెట్టుకున్న కూడా అది సంపూర్ణమైనది కాదు. సంపూర్ణమైనది ఏమిటయ్యా అంటే దేవుని మీద ఆశ పెట్టుకోవడం, యెహోవా మీద ఆశ పెట్టుకోవడము సంపూర్ణతను కలుగజేస్తుంది. ఆయన యొద్ద కృప దొరుకుతుంది. నీ మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీవు నీ చేతనైనంత మట్టుకే ఏదైనా సాధించగలవు, చెయ్యగలవు, పొందుకోగలవు, అనుభవించగలవు. కానీ యెహోవా మీద ఆశ పెట్టుకుంటే, దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఆయన యొద్ద కృప దొరుకుతుంది. కృప అనగా ఏమిటి అంటే అర్హత లేకపోయినప్పటికీ కూడా ఏదైతే దేవుడు నిర్ణయించాడో ఆశీర్వాదము కావచ్చు, క్షమాపణ కావచ్చు, దీవెన కావచ్చు, నెమ్మది కావచ్చు, సమాధానము కావచ్చు, ఐశ్వర్యము కావచ్చు, ఏదైతే దేవుడు నిర్ణయించాడో అది పొందుకుంటామో, అది సమృద్ధిగా పొందుకుంటామో అది కృప దేవుని యొద్దనే ఉన్నది, అక్కడే దొరుకుతుంది. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 4వ వచనములో ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్య కార్యములు ఎవరికివి? ఆశ్చర్య కార్యములు ఇది తెలిసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్య కార్యములే. సైతానుకు కూడా ఇది ఆశ్చర్య కార్యమే. యేసు క్రీస్తు కలువరి శిలువలో మరణించేంత వరకు వాడికి తెలియదు ప్రభు అయిన యేసుక్రీస్తు గెలుస్తున్నాడు, మరణాన్ని గెలుస్తున్నాడు, మరణాన్ని జయిస్తున్నాడన్న సంగతి వాడికి తెలియదు. వాడనుకుంటున్నాడు ప్రభువుని సిలువలో నేను చంపేస్తున్నాను, ఇంతటితో ఈ యేసు పీడ విరగడైపోతుంది, ఆ దేవుని కుమారుని పీడ విరగడైపోతుంది అని సైతాను ఆలోచించుకున్నాడే తప్ప దేవుడు కీడుని కూడా మేలుగా మారుస్తాడని, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని, అద్భుతాలు ఊహించని విధంగా, ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అద్భుతమైన గొప్ప కార్యం చేసి ప్రభువు ప్రజలను రక్షిస్తాడని సైతానుకు కూడా తెలియదు. ఆయన నియమించిన నియమము గొప్పది. ఎందుకంటే ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు గనుక తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించి మనల్ని రక్షించడం అనేది ఇది జ్ఞాపకార్థ సూచనగా ఉంది. ఎప్పటికీ కూడా మనం మర్చిపోవటానికి వీల్లేదు. దేవుని బిడ్డ, ఈరోజు నీ టైం బాగోలేక దేవుని సన్నిధికి వచ్చావు కావచ్చు, లేదా గతంలో నీ టైం బాగోలేక దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని తెలుసుకొని ఈరోజు సంతోషిస్తున్నావు, ఈరోజు ఆనందిస్తున్నావు. రేపింకా సంతోషిస్తావు, రేపింకా ఆనందిస్తావు, ఐశ్వర్యమును నీవు అనుభవిస్తావు. అందులో ఏమాత్రము కూడా సందేహము లేదు లేదు లేదు. అయితే నీవు ఐశ్వర్యవంతుడు అయిన తరువాత క్షమాపణ పొందుకొని సుఖ సంతోషములు అనుభవించుచున్నప్పుడు నిన్ను రక్షించి నిన్ను కాపాడి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుని నీవు మరవటానికి వీల్లేదు. ఆయన త్యాగమును నీవు మరవటానికి వీల్లేదు. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి లోకానికి ఏ విధంగా పంపించి నిన్ను రక్షించాడో ఆ యొక్క త్యాగాన్ని నువ్వు మరవటానికి వీల్లేదు. 86వ కీర్తన 15లో ఉంది, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండియున్నావు అని భక్తుడు మాట్లాడుతున్నాడు. అవును, దేవుడు కృపా సత్యములతో నిండియున్నాడు. ఆయన సత్యము, ఆయన జీవము. ఆయనను ఎవరైతే నమ్ముతారో వారు కూడా కృప పొందుకొని సత్యమును అనుసరిస్తూ జీవమును పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. అట్టి రక్షణ, అట్టి కృప, అట్టి నిత్య జీవం మాకు కావాలన్నవారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి మీకు వందనాలు, దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబములను మీరు ప్రభువా
బహుగా ఆశీర్వదించి దీవించండి. తండ్రి, మీ కృప చొప్పున, మీ దయ చొప్పున ఈ నీ బిడ్డలను ఆశీర్వదించి, నీ రెక్కల నీడలో, నీ రెక్కల చాటున దాచి, నాయనా నీ కనికరము ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద ఉంచి, స్వస్థత కావలసిన వారికి స్వస్థతనివ్వండి, విడుదల కావలసిన వారికి విడుదలనివ్వండి, కాపుదల కావలసిన వారికి కాపుదలనివ్వండి. వారి హృదయంలో ఏమి కావాలని కోరుకొనుచున్నారో, నీ చిత్తములో ఏవేవి ఉన్నాయో అవన్నీ నీ బిడ్డలకు అనుగ్రహించి, సంపూర్ణ రక్షణ నీ బిడ్డలకు కలుగజేసి, నాయనా పితరులతో చేసిన వాగ్దానమును, ప్రమాణమును మా అందరి పట్ల జరిగించి నెరవేర్చి, నీ కృపతో మమ్మల్ని నింపి బలపరచమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.